హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈ రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. దీన్ని చాలా మంది ముస్లిమ్స్ రంజాన్ పండుగప్పుడు చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో రంజాన్ పండుగప్పుడు చేసే షీర్ కుర్మా ఎంత స్పెషలో, ఏపీలో దమ్కే సేమియా కూడా అంతే స్పెషల్ అండి. చాలా మంది ఇది చేయడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పే మెజర్మెంట్స్ కానీ ఫాలో అయితే మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ఇందులో 4 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. లేదంటే 3 కప్పులు పాలని యాడ్ చేసుకుని 1 కప్పు నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా 4 కప్స్ అయితే రావాలండి. అలాగే మీరు యూజ్ చేసే మెజర్మెంట్ కప్ ఏదైతే ఉందో అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. ఇందులో చిక్కటి పాలను మాత్రమే యూజ్ చేయాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పైన ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి. ఈ పాలు అనేవి గోరువెచ్చగా అయిపోవాలి. ఈలోగా మనకు కావాల్సినవి రెడీ చేసుకుందాం. తర్వాత దీనికోసం సన్నటి సేమియా మాత్రమే యూజ్ చేయాలండి. కొంతమంది నార్మల్గా లావుగా ఉంటుంది కదా, ఆ సేమియాతో కూడా చేస్తూ ఉంటారు. దాని మెజర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. అలాగే ఈ సేమియాతో చేసే టేస్ట్ ఆ సేమియాకి రాదనమాట. ఇలా రౌండ్గా చుట్టల్లా దొరుకుతాయి. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలి. మనం పాలని మెజర్ చేసుకున్న కప్పు ఏదైతే ఉందో ఆ కప్పుతో 1 కప్పు సేమియా వచ్చేలాగా తీసుకోవాలి. ఇదే కప్పుతో అన్ని కొలుచుకోవాలండి. మెజర్మెంట్ కప్ అయితే ఒకటి పెట్టేసుకోండి. 1 కప్పు సేమియాతోని ఈజీగా 4-5 మెంబర్స్ వరకు తినచ్చు. ఇలా 1 కప్ వచ్చేలాగా మెజర్ చేసుకుని పక్కన పెట్టేయండి. అలాగే ఇందులో వేసే కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని స్పైసెస్ నేను చెప్తాను, అవి కూడా రెడీగా పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకుని ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకుని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో గుప్పెడు జీడిపప్పు పలుకులు, గుప్పెడు బాదం పలుకులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఎన్ని వేసుకోవాలో మీ ఆప్షనల్ మాత్రమేనండి. ఎన్నైనా వేసుకోవచ్చు, ఇన్నే వేయాలని ఏం లేదు. ఇలా దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కిడ్నీ గింజల్ని ఒక గుప్పెడు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి చిటులుతూ ఉంటాయి, అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా వేసిన వెంటనే తీసేయండి. తర్వాత ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మార్కెట్స్లో రోస్టెడ్ సేమియా అని ఉంటాయి, అలాగే నార్మల్ సేమియా కూడా ఉంటాయి. ఏవి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. నేను కూడా రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. అలాగని రోస్టెడ్ సేమియానే కదా అని ఫ్రై చేసుకోకుండా అస్సలు వేసుకోకూడదు. ఇలా సేమియా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే 4-5 లవంగాలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలకులు ఇవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ 3 స్పైసెస్ ఖచ్చితంగా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలను ఇందులో యాడ్ చేసుకుని కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి. వేడి పాలను మాత్రం అస్సలు పోయకండి. గోరువెచ్చని పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. వేడి పాలను మాత్రం అస్సలు యాడ్ చేయకండి, పాలు విరిగిపోతాయి. పాలు వేసిన తర్వాత సేమియా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలి. సన్న సేమియా కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇలా జాగ్రత్తగా చూసుకుని ఉడికిన తర్వాత మాత్రమే చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెరను ముందే యాడ్ చేసుకుంటే సేమియా అనేది ఉడకదు. తర్వాత ఇందులో 2 కప్పుల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. నార్మల్ గా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే 1 కిలో సేమియాకి 3 కిలోల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 లీటర్ల వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసేది తక్కువ క్వాంటిటీలోనే కాబట్టి 2 కప్పుల చక్కెరను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగే వరకు కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. దీన్ని కలుపుకుంటూ సైడ్లలో పేరుకున్న మీగడను ఇందులో కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఉంచి ఇందులో పచ్చి కోవాని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో కోవా వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు ఈ టైంలో కోవా వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా కొంచెం చిక్కబడాలి. ఇదే స్టేజ్ లో స్టవ్ ని ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇలా స్టవ్ ని ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని మొత్తం ఇందులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దమ్కే సేమియా అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ స్వీట్ అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.